గొప్ప విగ్రహారాధకుడు. నా తల్లికి మేము 12 మంది సంతానం. నేను కనిష్ట కుమారుని, 12 వాడిని. నా కుటుంబంలో ఎవరైనా దుర్మార్గుడు ఉన్నాడంటే అది నేనే, ఇంకెవరూ లేరు. దుర్మార్గుడు అంటే ఒక రౌడీగా, ఒక మూర్ఖుడిగా, ఒక వ్యభిచారిగా తిరిగిన వ్యక్తిని నేను నా కుటుంబంలో. అంటే నా తల్లిదండ్రులు కూడా ఇటు చచ్చిపోతే బాగుండు అన్న స్థితిలోకి నా స్థితి వచ్చేసింది. ఎందుకంటే దారెమ్మడిపోయేవాడిని, కొట్టి కనిపించిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అంత మూర్ఖత్వంగా ఉండేవాడిని. 2009 మార్చ్ దేవుడు నా జీవితాన్ని మార్చాడు. అప్పుడు కూడా నేను మారలేదు. ఎందుకంటే లోకంలోనే ఉన్నాం కదా, నేను లోకస్తుల్లోనే ఉన్నాను. కానీ మారానని రక్షించబడ్డాను అంతే. అందరూ మారారు, నేను రక్షించబడాలి, నేను వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు రక్షించాలి. ఒక రౌడీగా తిరిగి మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. ఇప్పుడు కూడా తణుకు స్టేషన్లో నా ఫోటో ఉంటుంది. రౌడీ థియేటర్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు కావాలంటే మీరు నెట్లో కొట్టుకొని చూసుకోండి. తణుకు రౌడీ థియేటర్లో మొదటి వ్యక్తి నేనే. చాలా మూర్ఖుణ్ణి. అంటే నా 5 అన్నదమ్ములు నా మీద ఇంత ఎత్తుంటారు, బాగా బలిష్ఠులు. వాళ్ళందరినీ కొట్టేసి చాలా మూర్ఖతంగా ఉండేవాడిని. వాళ్ళు నేను వస్తుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. అంత మూర్ఖుడిగా ఉండేవాడిని. అలాంటి మూర్ఖుడు జీవితంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు ఎలా ఎంటర్ అయ్యాడంటే ఒక కడుపుల నొప్పి ద్వారా కాదు. దేవుడు మార్చాలనుకుంటే ఎలా ఎంతో నేను మార్చగలడు. ఆయన సమర్థుడు. ఎందుకంటే ఇంత దుర్మార్గుని కూడా మారుస్తాడా అని నేను అప్పుడు అనుకున్నాను. నా దుర్మార్గం చూసి నాకే ఏదో ఒకటి తిని చచ్చిపోవాలన్న స్థితి వచ్చేది. ఎందుకంటే నా జీవితం పట్ల నాకే ఎరత్తు పుట్టే అంత దుర్మార్గుడిని. అంటే తాగుడు ఒకటే లేదు, కానీ మిగతా అన్నీ ఉన్నాయి నా జీవితంలో. మిగతా అన్నీ అంటే మీకు నేను చెప్పకూడదు, మీరే అర్థం చేసుకోండి. అది మా తల్లిదండ్రులు కూడా నా ద్వారాగా చాలా ఇబ్బంది. పిల్లలు పుడితే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నేను పుట్టానని నా తల్లిదండ్రులు చాలా బాధగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళని అంతగా దుఃఖపరిచాను. ఎక్కలేని గొడవలన్నీ నా ఇంటికి వచ్చాయి. ఎందుకంటే దారముడిపోయే కంచిన ముడ్డుకు తగిలించుకొని ఇంటి దాకా తెచ్చుకున్నట్టుగా అలాంటి పరిస్థితి నాది. ప్రతి గొడవ నా ఇంటి మీద ఉండేది. బాబోయ్ ఆడు జోలికి వెళ్ళకూడదని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్డు మీద కనిపిస్తే ఆడితో మాట్లాడకూడదని ఇంట్లోకి వెళ్ళిపోయే చాలామంది ఉన్నారు. అలాంటి స్థితిలో నుంచి నా దేవుడు నన్ను రక్షించాడంటే విజయవాడకు వచ్చాకే రక్షించబడ్డానని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను మా ఊర్లో తణుకు మున్సిపాలిటీ కార్పొరేషన్లో మున్సిపాలిటీ వాటర్ డ్రైవర్ని. అందులో కూడా మూర్ఖత్వంగా ఉండేవాడిని. మేము 23 మంది ఒక కార్పొరేటర్కి, ఒక మేస్త్రికి వర్క్ చేసేవాళ్ళం. వాళ్ళందరూ 23 మందిలో 23వ వాడిని నేనే మూర్ఖుడిని. వాళ్ళు కూడా నన్ను చూసి భయపడిపోయారు. వీడితో మాట్లాడకూడదు, వీడితో ఉండకూడదని. మంచిగా మాట్లాడుకొని నా దగ్గర మంచిగా మాట్లాడి పక్కకి వెళ్ళి ఆడంత దుర్మార్గుడు ఎవరో లేరన్న స్థితిలో నా స్థితి అలా వెళ్ళిపోయింది. విజయవాడ వచ్చాక రక్షించబడ్డాను. శారీరకంగా రక్షించబడ్డాను, కానీ దేవుడు నా ఆత్మని తన వైపు తిప్పుకోలేదు. ఎందుకంటే నీటిలో ములుగుతాం, ఎవరైనా ములుగుతారు, కానీ ఆత్మశుద్ధి లేదు. ఆత్మ మారాలంటే మన శరీరం చనిపోవాలి. శరీరం చనిపోవాలంటే నేను చేసిన పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడే పాపక్షమాపణ. ఒకవేళ చచ్చిపోయిన తండ్రి నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు అన్న స్థితిలో నేను ఉన్నాను. నా తల్లిదండ్రులే ఏదో ఒకటి ఇచ్చి చంపేద్దాం అన్న ఆలోచన. ఆ స్థితి ఏ బిడ్డకే రాకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులను దుఃఖపరిచే బిడ్డలో పుట్టినవాట పుట్టకపోయినవాడు. నా దేవుడు నన్ను మార్చి మీకు సాక్షిగా నిలబెట్టి నా ద్వారాగా అనేక మంది మారాలని నా ఆశ. నా తల్లి రక్షణ మమ్మల్ని అందరిని మార్చింది. మా 12 మందిని మా తల్లి కన్నీరు ప్రార్థనే మార్చింది. మాకు 100 గొర్రెలు 100 మేకలు ఉండేవి. అదే యాదవులు అంటే మీకు తెలిసిందే. 100 గొర్రెలు 100 మేకలు ఉండేవి. ఒక వ్యక్తి చేతబడి చేసి అతనన్నిటినీ భూస్థాపన చేసేసాడు. అప్పుడు నా తల్లి మారింది. నా తల్లి ప్రతి బిడ్డ మీద ప్రార్థన చేసి వచ్చేసరికి తెల్లారిపోయేది 4 అయ్యేది. మా 12 మంది మీద ప్రార్థన చేసి లైన్గా ప్రార్థన చేసి వెళ్ళేలోపు మా తల్లి పడుకునే స్థితి కూడా ఉండేది కాదు. మా అందరికీ పెట్టి ఆవిడ తినకుండా గంజి తాగి, ఆ వాచ్ని గంజి తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. ఉంది, తింటాకు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మేమే తినేసేవాళ్ళం. 12 మంది అంటే మాటలు కాదు, ఏదో మెటల్ ల్యాండింగ్ ఉంటుంది కదా, అలా ఉండేవాళ్ళం మేము 12 మంది సంతానం. ఏదో ఒక్కో హైట్ ఇలాగా అలా ఉండేవాళ్ళం.
అప్పుడు చిన్న వయసు కాబట్టి తిని సగం పడేసే రోజులు. కానీ వాళ్ళిద్దరు గంజి తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. కానీ నా తండ్రి మారలేదు, మరణించే వరకు మారలా. కానీ నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను ఇక్కడికి తీసుకుంది. ఆవిడ ఎందుకంటే ఆవిడ ప్రార్థన నన్ను మార్చిందని నేను నమ్ముతాను. బలంగా చెప్పగలను, గుండెల మీద చేసుకొని చెప్పగలను. ఎందుకంటే నా తల్లి కన్నీటి ప్రార్థనే నన్ను మార్చింది. ఎందుకంటే మనం బ్రతుకున్నంత వరకు వాళ్ళకి ఏమి ఇచ్చి మనం చేయలేం. బ్రతుకున్నప్పుడే సరిగ్గా చూసుకోవాలి. వాళ్ళు చనిపోయాక బాధపడి ఏదో వాళ్ళకి ఇష్టమైంది తీసుకెళ్ళి వాళ్ళ సమాధి మీద పెడితే అది ప్రయోజనం లేదు. బతుకున్నప్పుడే సరిగ్గా చూసుకోండి. ఎందుకంటే నా తండ్రి చనిపోయాడు, ఆయన దుఃఖం ఇప్పటికీ మా కళ్ళల్లో ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కొడుకుల్లా చూడలేదు, ఒక స్నేహితుల్లో పక్కన ఉన్నాడు, ఒక బంధువుల్లో మమ్మల్ని ఏ తప్పు చేసినా మమ్మల్ని ఓదార్చి ఇలా చేశాడు. నేను తండ్రిని కదా, నా మాటేనండి అని ఎప్పుడూ అనలేదు. ఆయన అన్నుడే, కానీ చనిపోతాను, ఇంక 2 సంవత్సరాలకు చనిపోతానని రక్షించబడ్డాడు. మా కుటుంబంలో మా అన్నగారు, మా తండ్రి జ్యేష్ఠ కుమారుడు పాస్టర్ అయ్యాడు. మా కుటుంబంలో అందరూ రక్షించబడ్డారు. నా తల్లి కన్నీరు ప్రార్థన ద్వారా 12 మంది రక్షించబడ్డారు. చిన్న కుమారుడు నేను ఆ ఊరి నుంచి ఊరికి వచ్చి మన సేవకుడు పరిచయం అయ్యాక ఇక్కడికి వచ్చేసా. మా తండ్రి గారే పంపించాడు, నువ్వు అక్కడుంటే ఇంకా చాలా ఘోరాలు చేస్తావు, అది చేస్తావు అని చెప్పేసి ఈ ఊరు పంపించేశాడు. పన్నీర్ షాప్లో వర్క్ చేస్తూ ఆ ఉద్యోగం మానే అని చెప్పేసి 18,000 జీతం, మున్సిపాలిటీలో 18,000 జీతం వదిలేసి నేను విజయవాడ రావడం జరిగింది. 18,000 రూపాయల జీతం, పిఎఫ్, ఏఎస్సీ అన్నీ వదిలేసా. ఎందుకంటే మనిషి బ్రతికితేనే కదా ఇవన్నీ మనకు కావాలి. డబ్బుది ఏముందండి, ఎవరైనా సంపాదించగలరు. మనిషి బ్రతకాలి కదా, బ్రతుకు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. అది మన బ్రతుకు ఒక బ్రతుకేనా? పెంట కుప్పలో నుండి నన్ను దేవుడు లేవనెత్తాడు. నా జీవితమే నాకు చిరాకు అనిపించింది. నా తండ్రి పంపించి ఇక్కడ పన్నీర్ షాప్లో జాయిన్ చేశాడు. అప్పుడు మా సేవకుడు పరిచయం అయ్యాడు. ఆయన ద్వారాగా నేను మారాను. అంటే మామూలుగా అయితే నీటిలో బాప్తిసం మునిగి 2009 మార్చి 29వ తారీఖు రక్షించబడ్డాను. ఆ రోజు మాత్రం నాకు బాగా గుర్తు. శారీరకంగా అయితే, ఆత్మలోనైనా శారీరకంగానే మా సేవకుడి ద్వారా నేను మారాను. అలాగే మారిన తర్వాత కూడా నేను చాలా మూర్ఖుడిగా ఉన్నాను. ఆయన బోధలో నన్ను దేవుడే గద్దించాడు, ఆయన కాదు. ఆయనలో నుంచి దేవుడు గద్దించాడు. ఒక పాప పుట్టింది, చనిపోయింది. ఇంకా నెక్స్ట్ నీకు పిల్లలు పుట్టరమ్మా, నీ గర్భసంచి వీక్గా ఉన్నాను. ఎందుకంటే నేను చేసిన పాపాలే నన్ను వెంటాడేసింది. అంటే మనం పితరులు చేసిన పాపాలు మన మీద కొత్త, నిజమే అది. నేను ఒకటే ప్రార్థిస్తా, తండ్రి నా పితరులు చేసిన పాపలు, వాళ్ళు గొప్ప విగ్రహారాధకులు, విగ్రహాన్ని పూజించి చెట్టుకు పూజించి చెట్టుని విగ్రహంగా చేసుకుని మొక్కిన వాళ్ళు మా పితరుల పాపాలు మమ్మల్ని నేలి మొదటిగా పుట్టిన బేబీ చనిపోయింది. ఇంకా డాక్టర్ అన్నారు, నీకు ఇంకా పిల్లలు పుట్టరు, మీ 12 మందిలో ఒక్కొక్కడికి 5 పిల్లలు, నా అన్నదమ్ములకు ఒక్కొక్కరికి. అలా 12 మందికి 12 5. నా ఒక్కరికే పిల్లలు లేరు. ఎందుకంటే నేను చేసిన పాపాలు నన్ను వెంటాడుతున్నాయి. నేను అన్నాను, తండ్రి నాకు సంతానం ఇస్తే ఆ బిడ్డను నీ సేవకి ఇచ్చేస్తాను. నేను మారాను, నా జీవితాన్ని నువ్వే మార్చావు, నా జీవితం కూడా నీకే అని ఒకటే. నేను ఎప్పుడు సన్నిధికి వచ్చిన కన్నీరు కారుతాను. ఎందుకంటే నా జీవితం నాకు గుర్తొస్తుంది, నా బ్రతుకు నాకు గుర్తొస్తుంది. నా పాత బ్రతుకు నేను మర్చిపోలే. ఎందుకంటే ఆయన మార్చిన బ్రతుకు సాక్ష్యంగా నిలబడాలి. మారామంటే గొప్పతనం కాదు, అది 10 మందికి ఉపయోగపడాలి. మన సాక్ష్యం అందరికీ తెలియజేయాలి. మన ద్వారాగా అనేక మంది తండ్రి పుట్టిన ఆడబిడ్డను మగబిడ్డను సరే నీకు సాక్షిగా నీ సేవకి ఇచ్చేస్తాను తండ్రి అని చెప్పేసి అన్నాను. డాక్టర్లు కూడా నీకు సంతానం కలగదు, నీ గర్భసంచి వీక్గా ఉంది, ఆపరేషన్ చేసేస్తామంటే ఉంచేయండి, నా దేవుడు నమ్మదగినోడు, ఆపరేషన్ చేయొద్దు అన్నాను. పాస్టర్ గారు వచ్చారు, అయ్యా ఎలా అంటున్నారు అని చెప్పేసి ఆ రోజు మా ఆవిడ గారు చెప్తాం జరిగింది. అప్పుడు నేను ఎంతగానో ప్రార్థించా, తండ్రి నా బ్రతుకుని బట్టి, నా స్థితిని బట్టి, నా జీవితంలోకి పాపం అనే శాపం ఉంది కాబట్టి నన్ను వెంటాడుతుంది, నా బిడ్డలను తినేస్తుంది. 7 గర్భిణీలు వచ్చినాయి, 7 గర్భిణీలు పోయినాయి. 8వ గర్భిణి బేబీ పుట్టి చనిపోయింది. 9వ గర్భిణి దేవుడు సజీవంగా ఉంచాడు, ఆడబిడ్డనిచ్చాడు. ఆవిడని సేవకు సమర్పించాను. బ్లెస్సీ పేరు కూడా దేవుడే చెప్పాడు, బ్లెస్సీ అని పెట్టి నేను సాక్షిగా నిలబెడతాను, నీ కన్నీటి బొట్టుకు సాక్ష్యం ఇస్తాను అని చెప్పి. తనని ఇప్పుడు సంవత్సరం మొన్న గర్భిణీ వచ్చింది, 3వ నెల. ఆ గర్భిణీ పోయింది, కానీ మగబిడ్డ కోసం ఎదురు చూస్తుంది. దేవుడు ఇస్తానన్నాడు, యోషువని ఇస్తాను, కంగారు పడక అన్నాడు.
నీ గర్భఫలం ముందు యెహోషువని నిలబెడతాను వాగ్దానం చేశాడు. నాతో మాట్లాడతాడు నా దేవుడు. పాపితో మాట్లాడతావా దేవుడు అంటే మాట్లాడతాడు. ఎలాంటి ఘోర పాపనైనా మార్చగల దేవుడు. నాతో మాట్లాడు, నీ గర్భఫలం ముందు నీ అన్నదమ్ములు సంతానంలో ఎవరిని పుట్టించలేని గొప్ప యెహోషువని పుట్టేస్తాను, నువ్వు కంగారు పడకన్నాడు. మొన్న గర్భిణి వచ్చింది, గలిబిలైపోయాను. గొప్ప యాక్సిడెంట్. పెడన ఐడియా ఉంది ఎవరికైనా? పెడన ఇక్కడ బందర్ దగ్గర పెడన నా సహోదరుడు, నా మూడో అన్నగారిది కుమారుడిది పెళ్ళి వెళ్ళాం, కడుపుతూనే ఉంది. ఒక గేది పోట్లాడుకొని అమాంతంగా రోడ్డు మీదకి వచ్చేసింది. నేను పెద్ద ఫాస్ట్లో కూడా వెళ్తున్నా, బండి 40లో వెళ్తున్నాను. ఆ గేదె సడన్గా వచ్చేది, నేను సడన్ బ్రేక్ వేసిన, బండి అక్కడ ఆగిపోయింది. నేను మా పాప 6 నెలల పాప, నేను మా పాప మా ఆవిడి ఆ గేదె మీద నుంచి అవతలకి ఏదో బెలూన్లా దూకేసాం, ఎగిరిపోయాం పైకి. సడన్ బ్రేక్ వేస్తుంటే మొత్తానికి బండి వదిలేసాం, ముగ్గురం పడిపోయాం. ఆ బేబీని మా ఆవిడ ఇలా పట్టేసుకుంది. ఆవిడ పట్టుకుంటాం కదా, దేవుడే పట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన బిడ్డ కదా, ఆయనకి సమర్పించేసి ఆయనే చూసుకుంటాడు. ఆవిడకి ఎంత దెబ్బ కూడా లేదు. చిన్న పాప 6 నెలల పాప చచ్చిపోద్ది, ఒక్క దెబ్బ తగిలితే చచ్చిపోద్ది, చిన్న దెబ్బ. అటు నుంచి లారీలు వచ్చేస్తున్నాయి. బందర్ రోడ్డు మీకు తెలిసే ఉంటుంది, పెడన్ రోడ్డు, కొత్త రోడ్డు, ఎంత బేభత్సంగా వెళ్తాయో తెలుసుగా మీకు. ఆ రోడ్లో అటు నుంచి లారీలు వస్తున్నాయి. ఆవిడ్ని గేదె సడన్గా అక్కడ ఆగిపోయింది. సడన్ బ్రేక్ వేసేసాను. నేను మా బేబీ మా పాప ఎగిరి బండి మీద నుంచి అటువైపు ఎగిరిపోయాం. అంటే దూకేయలేదు, ఆ బ్రేక్లో మేము పైకి వెళ్ళిపోతాం అయిపోయాను అనుకున్నాను. తండ్రి అయిపోయాను, ఇంకేం లేదు, నా జీవితం ముగింపు అయిపోయింది. నేను చేసిన పాపాలే నాకు ముగింపు ఇచ్చేసినాయి అనుకున్నాను. కానీ దేవుడు ముగింపులా, నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడితే అనేక మంది నేను నిలబెడతాను అని చెప్పి. నా పాపకి ఎంత దెబ్బ కూడా లేదు. మా ఆవిడకి ఇక్కడ 4 కుట్లు పడ్డాయి, నాకు ఇక్కడ మేసం కొట్టుకుపోయింది, ఇక్కడ కూడా దెబ్బ మీకు కనిపిస్తుంది. పాస్టర్ గారికి కూడా ఫోటోలు పెట్టా, అయ్యా ఎలా అని. కానీ శారీరకమైన తండ్రి చనిపోయాడేమో, కానీ ఆత్మీయ తండ్రి నా దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో పుడతాం, ఎక్కడెక్కడో మరణిస్తాం, కానీ మనల్ని నిలబెట్టే దేవుడు అన్నవాడు ఎక్కడి నుంచో రాడు, మనిషి రూపంలోనే ఉంటాడు. నేను అప్పుడు ఫోన్ చేయగానే నా చేతుల్లో డబ్బులు లేవు. నా కుటుంబస్తులు, నా అన్నదమ్ములు అక్కడ ఫోన్ చేయను, అయ్యా ఇదే అయిపోయాం, ఇంకా నాకు కాలు చేయి ఆడతలేదు, తలలో నుంచి ముక్కులో నుంచి రక్తం వచ్చేస్తుంది, ఇంకా అయిపోతాను, పాపనైనా ఈవిడైనా బతుకుతుందేమో తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి నా అన్నదమ్ములకు ఫోన్ చేశాను. వాళ్ళకి చేసిన వెంటనే సేవకుడికి ఫోన్ చేశాను. ఏం భయపడకని ప్రార్థన చేశాడు. మేమందరం సజీవంగా ఉన్నాం. 6 నెలల పాప బాగానే ఉంది, కానీ గర్భిణి మాత్రమే పోయింది. కానీ దేవుడు వస్తాడు, అన్నుడిగా ఉన్న నన్ను మార్చాడు, ఇంకా అనేక మందిని మారుతాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడి జీవితం.